పాడికి ఆధారం పచ్చిమేతలు. ప్రతి పాడి పశువుకు రోజుకు 30 నుంచి 40 కిలోల పచ్చిమేతలు అవసరం. ఏడాదంతా కొరత లేకుండా పోషించాలంటే ప్రతి 5 పశువులకు 1 ఎకరం చొప్పున గ్రాసాలు పెంచుకోవడం అవసరం. ఎందుకంటే పశుగ్రాసాలను కొనుగోలు చేయడం కంటే తమ కమతాల్లో సొంతంగా సాగు చేసుకొని మేపినప్పుడే రైతుకు ఖర్చు తగ్గుతుంది. సొంతంగా సాగు చేసుకుంటే కిలో 3 నుంచి 4 రూపాయలకు ఉత్పత్తయ్యే గ్రాసాలు కొనాలంటే మాత్రం ఖరీదుగా మారతాయి. గ్రాసాల్లో గడ్డి జాతివి, గింజ జాతివి ఉన్నాయి. అలానే గింజ జాతిలో ధాన్యపు జాతివి, పప్పు జాతివి ఉన్నాయి. 1/3 పప్పు జాతి గ్రాసాలను కలిపి మేపటం వల్ల పశువుకు మాంసకృత్తులు పుష్కలంగా అంది పాల దిగుబడి బాగుంటుంది. ప్రస్తుతం సాగు చేయదగ్గ మేలైన ఏకవార్షిక, బహువార్షిక పశుగ్రాసాల గురించి రంగారెడ్డి జిల్లా వెలిమినేడు పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. పాడి రైతులకు ఎక్కువగా ఖర్చు చేసేది పశువులకు పోషణ కొరకు. ఈ పోషణ ఖర్చు తగ్గించుకుంటే పాడి అనేది లాభసాటిగా ఉంటుంది. పచ్చి మేతలు విరివిగా సాగు చేయడం వల్ల పాడి రైతులు పోషణ ఖర్చును తగ్గించుకోవచ్చు. జనరల్గా 5 రకాల మేతలు మనం పాడి పశువులకు ఇస్తాము. దీంట్లో అతి ముఖ్యమైనవి ఒకటి ధాన్యపు జాతి పచ్చిమేతలు, రెండవది గడ్డి జాతి పచ్చిమేతలు, మూడవది పప్పు జాతి పచ్చిమేతలు, నాలుగవది చెట్టు రకం పచ్చిమేతలు, ఐదవది అజొల్లా. అలాగే సంవత్సరం వరకే వచ్చే వాటిని ఏకవార్షికాలు అంటారు. 2 ఏండ్లు 3 ఏండ్లు వరకు ఒకసారి వేస్తే వచ్చే వాటిని బహువార్షికాలు అంటారు. ఈ గడ్డి జాతి పచ్చిమేతలలో అతి ముఖ్యమైనది ఇప్పుడు రైతు సోదరులు ఎక్కువగా వేసుకోవాల్సింది సూపర్ నేపియర్ రకం గడ్డి జాతి. ఈ సూపర్ నేపియర్ రకం గడ్డి జాతి అనేది థాయిలాండ్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ గడ్డి జాతిలో దాదాపు 12 నుంచి 15% ఈ క్రూడ్ ప్రోటీన్ ఉంది. ఇది 1 ఎకరాకు 180 నుండి 250 టన్నుల పచ్చిమేత వస్తుంది. అంటే దాదాపు ఇది ఒక కింగ్ ఆఫ్ ద ఫాడర్, అంటే అత్యధికంగా పచ్చిమేత ఇచ్చే పశుగ్రాసం. దాదాపు ఫర్టైల్ సాయిల్స్లో ఇది చాలా ఎర్ర నేలలు, బంకమట్టి నేలలలో ఎక్కువగా వస్తుంది. చౌడు నేలలలో అంత అనుకూలం కాదు. తర్వాత నెక్స్ట్ వచ్చేది హైబ్రిడ్ నేపియర్. ఈ హైబ్రిడ్ నేపియర్లలో అతి ముఖ్యమైనది APBN1, కో5, కో4, తర్వాత కో2, కో3 ఇలాంటి వెరైటీలు హైబ్రిడ్ నేపియర్లో ఉంటాయి. ఇవి కూడా సూపర్ నేపియర్ లెక్కనే దాదాపు అలాగే ప్రొపగేషన్ చేసుకోవాలి. దీనిలో దిగుబడి అనేది సాయిల్ ఫర్టిలిటీ బట్టి 80 నుంచి 150 టన్నుల వరకు వస్తుంది. నెక్స్ట్ గడ్డి జాతులలో ఎక్కువగా నీరు నిల్వ ఉండే, అంటే వాటర్ లాగుడ్ ఏరియాలో ఎక్కువగా సాగు చేసే గడ్డి పారాగడ్డి. దీన్నే బఫలో గ్రాస్, ఎందుకంటే బర్రెలు ఇష్టంగా తింటాయి పారాగడ్డి. ఈ వాటర్ ఎక్కువగా నిలిచి ఉండే ప్రాంతంలో విపరీతంగా పెరుగుతుంది కాబట్టి బర్రెల కోసం ఇది ఎక్కువగా మనం యూజ్ చేస్తాము. పారాగడ్డిలో క్రూడ్ ప్రోటీన్ అనేది 7 నుంచి 8% ఉంటుంది. ఇది 1 ఎకరానికి 15,000 స్లిప్స్ను నాటుకోవడం ద్వారా దాదాపు నాటిన తర్వాత 75 రోజులకు ఫస్ట్ కటింగ్ వస్తుంది. ప్రతి 40 రోజులకు నెక్స్ట్ కటింగ్ వస్తుంది. సంవత్సరానికి 7 నుంచి 9 కటింగ్స్ మనం కోసుకోవచ్చు. కాకపోతే శీతాకాలంలో కొంచెం సుప్తావస్థలోకి వెళ్ళి తక్కువ దిగుబడి వస్తుంది. వేరే గ్రాస్లో చూసుకుంటే గిన్నీ గ్రాస్ అనేది కూడా మనం వేసుకోవచ్చు. గిన్నీ గ్రాస్ అనేది కొంచెం డ్రాట్ రెసిస్టెంట్ గ్రాసు, వర్షాభావ పరిస్థితులు తట్టుకునే గ్రాసు. శాండీ సాయిల్ తర్వాత ఆల్కలైన్ సాయిల్స్లో కూడా ఈ గిన్నీ గ్రాస్ను వేసుకోవచ్చు. తర్వాత గింజ జాతి పశుగ్రాసాలలో అతి ముఖ్యమైనది మొక్కజొన్న. ఈ మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్ అనేది ఇది జనరల్గా ఏకవార్షికము, అంటే ఒకటే కటింగ్ వస్తుంది. ఎకరానికి దాదాపు 50 నుంచి 70 టన్నుల పశుగ్రాసం ఇస్తుంది. మొక్కజొన్న అనేది పాడి పశువులకు, ముఖ్యంగా ఆవులకు
హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు పెంచే వాళ్ళు ఇది కంపల్సరీ మొక్కజొన్నని ఈ పశుగ్రాసంలో ఒక భాగంగా చేసుకోవాలి. అయితే ఇది దాదాపు 15 ఫీట్ల వరకు పెరగడం జరుగుతుంది. ఈ ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న ఎకరానికి 15 కేజీల ఆఫ్రికన్ టాల్ వెరైటీ మొక్కజొన్నను విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇంకోటి సైలేజ్ పాతర గడ్డికి చాలా ఉపయోగమైన గడ్డి ఈ ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఈ మొక్కజొన్నలో బహువార్షికాలు మనం చూసుకుంటే CSV 30 MH అనేది ఇది బహువార్షికము. ఒకసారి వేస్తే ఇది దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు కూడా వస్తుంది. ఇది కూడా మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న వేయడం వల్ల పాల దిగుబడి అనేది విపరీతంగా పెరగడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే గింజ జాతిలో జొన్నలో కొన్ని ఏకవార్షిక జొన్న రకాలు ఉన్నాయి, కొన్ని ఏకవార్షికాల్లో మల్టీకట్ వెరైటీస్ ఉన్నాయి, తర్వాత బహువార్షిక జొన్న రకాలు కూడా ఉన్నాయి. ఈ జొన్న అనేది ఎకరానికి 10 నుంచి 15 కేజీల విత్తనాలు విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక కట్టు వెరైటీ ఏంటంటే PC6 ఒకటే కట్టు వస్తుంది. అంటే ఎకరానికి ఈ ఒక్క కట్టులనే దాదాపు 30 టన్నుల పచ్చిమేత వస్తుంది. అలాగే 3-4 కోతలు వచ్చే వాట్లల్లో SSG, MP చారి ఇలాంటివి 4-5 కోతలు వస్తాయి. సంవత్సరానికి 50 నుంచి 70 టన్నులు ఈ MP చారి SSG ప్రొడక్షన్ అనేది అంటే ఫాడర్ ప్రొడక్షన్ వస్తుంది. వేసిన తర్వాత 60 నుంచి 75 రోజులలో ఫస్ట్ కటింగు, తర్వాత 40 రోజులకు ఒకసారి నెక్స్ట్ హార్వెస్టింగ్ మనం చేసుకోవచ్చు. తర్వాత పప్పు జాతి రకాలలో అతి ముఖ్యమైన రకం క్వీన్ ఆఫ్ ద ఫాడర్ అనే మనం చెప్పుకునే ఫాడర్ ఏంటంటే ల్యూసర్న్. దీన్నే ఆల్ఫా హే అంటారు. CP క్రూడ్ ప్రోటీన్ అనేది 20 నుంచి 23% ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ కంటెంట్ కానీ దీంట్లో మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అతి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పాడి పశువులు పెంచుకునే ప్రతి రైతు ఈ ల్యూసర్న్ అనేది కొద్ది మోతాదులో సాగు చేసుకోవడం వల్ల ప్రోటీన్ను మనం పశువులకు ఇవ్వడం ద్వారా పాల ఉత్పత్తి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ల్యూసర్ను మనం చలికాలంలో, ఎందుకంటే ఎండాకాలంలో వర్షాకాలంలో విత్తినా ఇవి మొలకెత్తవు కాబట్టి చలికాలంలో విత్తుకోవాలి. ఎకరానికి 8 కేజీల గింజలు ల్యూసర్న్ గింజలు అవసరం అవుతాయి. దీంట్లో ఆనంద్ వెరైటీ చాలా బాగా ఉంటుంది. సంవత్సరానికి 10 కట్టింగ్ల వరకు వస్తుంది. ఎకరానికి 30 టన్నుల దిగుబడి వస్తుంది. కాకపోతే ఇది ఎక్కువగా మేపుకోవద్దు, ఎందుకంటే ఈ ల్యూసర్న్లో కడుపు ఉబ్బరం కలిగించే కెమికల్స్ ఉంటాయి. కాబట్టి 4 నుంచి 5 కేజీల వరకు ఈ పశుగ్రాసాన్ని మనం ఒక పశువుకి మేపుకోవచ్చు. అలాగే పప్పు జాతి పశుగ్రాసాలలో హెడ్జ్ ల్యూసర్ను కూడా అతి ముఖ్యమైనది. బర్సీమ్ కూడా మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ పప్పు జాతి రకాలలో కౌపి, దీన్నే బొబ్బెర అంటారు. ఈ కౌపి బొబ్బెర ఎకరానికి 12 నుంచి 15 కేజీలు వేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరంలో ఇది దాదాపు 50 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అయితే ఎక్కువగా ఈ కౌపీని జొన్నతో పాటు సాగు చేస్తే జొన్న మొక్కలపైకి పాకడం వల్ల గింజ జాతి తర్వాత పప్పు జాతి కలిసి కోసివేయడం వల్ల పశువులు పాల దిగుబడి ఎక్కువగా ఇస్తాయి. అలాగే ఈ స్టైలో అనేది దాదాపు అన్ని నేలలకు ఉపయోగకరము. ఈవెన్ మనము వర్షాకాలంలో వర్షాధారితంగా అంటే గడ్డి మైదానాలలో కూడా ఎకరానికి ఒక 4 నుంచి 5 కేజీలు వర్షం కాలం ముందల చల్లుకోవడం వల్ల ఈ గడ్డి మైదానాలలో కూడా ఈ స్టైలో పెరగడం వల్ల ఈ గడ్డి భూములు సారవంతం కావడమే కాకుండా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉన్న గడ్డి గొర్రెలకు కానీ మేకలకు కానీ పశువులకు కానీ అందుబాటులోకి వస్తుంది. మామూలుగా సాగు చేసే పద్ధతి అయితే ఎకరానికి 3 కేజీల ఈ స్టైలో అనేది విత్తుకోవాలి. ఇది ఎకరానికి దాదాపు 20 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది. తర్వాత చెట్టు జాతి రకాలలో మనం అతి ముఖ్యమైనది సుబాబుల్ రకము చెట్టు జాతి. దీంట్లో ఏంటంటే 25% క్రూడ్ ప్రోటీన్ ఉంటుంది. తర్వాత
అలాగే సెస్బేనియాని కూడా వేసుకోవచ్చు. అలాగే అజొల్లాలో కూడా హయ్యెస్ట్ ప్రోటీన్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి ఈ అజొల్లా రకం వెరైటీని కూడా రైతు సోదరులు చేసుకోవడం వల్ల ఈ పోషణ ఖర్చును మనం తగ్గించుకోవచ్చు. అయితే అతి ముఖ్యంగా రైతు తన పశువులకు కొన్ని 3 రకాలు అతి ముఖ్యంగా ఈ గడ్డి రకాలు ఉండేటట్లు చూసుకోవాలి. ఒకటి సూపర్ నేపియర్, తర్వాత మొక్కజొన్న, తర్వాత ఈ ల్యూసర్ను. ఈ 3 రకాల గడ్డి వెరైటీసు వేయడం వల్ల పాల దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ 3 రకాలు కంపల్సరీ రైతు సోదరులు సాగు చేసుకొని పాడి ఖర్చును తగ్గించుకోవాలి.